ఇక సీనియర్లకు నో రెస్పెక్ట్. కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం. అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సెగ్మెంట్ల వారీగా మీటింగులు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్న నేతలు. కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం. పిలువనిది ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు. కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత. తెలంగాణ భవన్కే కేటీఆర్ పరిమితం. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు రెస్పెక్ట్ కరువైందని, వాళ్ళను కేటీఆర్ పట్టించుకోవడం లేదనే టాక్ ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విడిగా సమీక్షించి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుండేదని లీడర్లు అభిప్రాయపడుతున్నారు. మరి లోక్సభలో సపోర్ట్ ఉంటుందా అని చెప్పేసి చూసినట్లయితే ఏది ఏమైనా సీనియర్లకు సంబంధించిన విషయంలో కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఈ అంటే ముఖ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. యువకులకు ఆ సీనియర్లో మేము సీనియర్లము, మాకు అభిప్రాయాలు అంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నది, మా ఎక్స్పీరియన్స్ సలహాలు సూచనలు మీరు తీసుకుంటే బాగుపడతారని చెప్పి చెప్తే వీళ్ళ ఎక్స్పీరియన్స్ సలహాలన్నీ కూడా బెడిసి కొడుతూ ఉన్నాయి. మూస పద్ధతిలో, పాతకాలం పద్ధతిలో ఉన్నాయి. వీళ్ళ ఎక్స్పీరియన్స్లు పనికిరావు. మొత్తం సోషల్ మీడియా వేదికగా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే సోషల్ మీడియాను బేస్ చేసుకుని మోడీ రావాలని చెప్పేసి ప్రచారం చేసుకుని మోడీ అధికారంలోకి ఎట్లా వచ్చిండో అట్లా మనం కూడా ట్రెండింగ్లోకి పోవాలి అని చెప్పేసి కేటీఆర్ మైండ్ సెట్ ఉంటే, వీళ్ళు మాత్రం మమ్మల్ని గుసపెట్టాలి, మాతో మీటింగ్లు పెట్టాలి, మాతో మాట్లాడాలి, మేము చెప్పిన సలహాలు తీసుకోవాలి, మేము చెప్పిన సూచనలు పాటించాలని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటే ఆయన దూకుడు స్వభావానికి వీళ్ళకు సెట్ అయితే లేదు. ఒకవేళ కుసబెట్టినా కూడా ఇక్కడ ఏమైతుందనంటే కేటీఆర్ని కుసబెట్టిన తర్వాత కేటీఆర్ అలా కూర్చుంటే గంటల కొద్దీ ఒక ఆయనకు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడుతాడు, ఇంకో ఆయన మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడతాడు, ఈయన మాట్లాడుతానే మైక్ ఆపలేమో, ఆయన మాట్లాడుతానే ఆ అసెంబ్లీ సమావేశాలు అయితేనేమో నువ్వు ఊకోవా అని చెప్పేసి స్పీకర్ అంటే ఊకుంటట్టుంటది. ఇక అట్లా కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులతో మీటింగ్ పెట్టేదంటే షోలకి రక్తాలు వారేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయన బాధ, కేటీఆర్ బాధ అది. మరి ఈ బాధలన్నీ పెట్టుకొని ఈ సీనియర్లను పట్టుకొని కేసీఆర్ సార్ ఏంది అని అంటే చెప్పవా అని చెప్పేసి ఆయన పడుకున్నా కూడా వీళ్ళు ఏదో ఒకటి చెప్తా అంటే లేచి ఓకే అని చెప్పేసి ఆయన అంటాడు. మొత్తం సీనియర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూర్చోబెట్టి కేటీఆర్కు క్లాసులు ఇస్తా అంటే ఆయన నాకు అద్దురా బాబు మీ క్లాసులు మీతో ముచ్చటే కాదు, ఇక మిమ్మల్ని తీసుకొని పోతే మిమ్మల్ని ముందర పెట్టుకొని పోయేది ఉంటే ఊర్లలో పురాణాలు కూడా ఈ ముసలాయన ఎవరు అని చెప్పేసి డైలాగ్ కొడుతున్నారు అని చెప్పేసి మొత్తం కొత్తగా ట్రెండ్ మార్చాలని చెప్పేసి కేటీఆర్ ట్రై చేస్తా ఉంటే ఆయన పుల్లలు పెట్టడానికి ప్రయత్నం వీలు చేస్తా ఉన్నారు. మరి లోక్సభ ఎన్నికల సంబంధించిన విషయంలో ఇప్పుడే ఈ విధంగా ఉన్నాయంటే రానున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో రానున్న ఈ సీనియర్లు అందరూ వేరే పార్టీకి మాకు సీట్ లేకుండా పర్లేదు, ఎంపీ టికెట్ లేకుండా పర్లేదు, మీ పార్టీలో కథ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పోతే పరిస్థితి ఏందని చెప్పేసి కేసీఆర్ భయపడతాడు. వీళ్ళు పోతే పోనీ పీడ పోతా అని చెప్పేసి కేటీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రెండో విషయం సీనియర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యువకులకి అవకాశాలు ఇచ్చడానికి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ బీజేపీకి సంబంధించిన విషయంలో కానీ ఈరోజు అంటే దేశవ్యాప్తంగా యువకులు ఎక్కువ మంది ఆ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులైనటువంటి యువకులే కారణం కదా. మరి ఆ యువకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం కూడా యువకులు విద్యార్థులు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు రాస్తారు కూడా, ఆఖరికి ప్రాణాలు కూడా తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని నిరుద్యోగులు యువకులు అందరూ రోడ్ల మీకు వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం పనిచేసిరు. ఒక్కొక్కరు హైదరాబాద్ను వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా పోయి ప్రచారాలు చేసిర్రు. ఆ ప్రచారాలు చేసినందువలన ఈరోజు వాళ్ళు బయటపడ్డారు కాబట్టి ఆ యువకులకి అవకాశాలు ఇచ్చిన పరిస్థితి. గ్రామ సర్పంచ్లను మొదలుకుంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీల వరకు యువకుల్ని ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు అంతేందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో ఎప్పుడు చూసినా ట్రెండింగ్ లో ఉన్నటువంటి నాయకుల పేర్లు తీసుకున్నా కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత, లేదంటే గువ్వల బాలరాజు, బాలకసుమనం వీళ్ళ పేర్లు ఎందుకు బయటపడే ప్రతిసారి ఎందుకు వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ట్రెండింగ్ లో ఎందుకు ఉండేది? ఈరోజు ఒక బర్రెలక్క అనే అమ్మాయి ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చింది? ఈ విషయాలన్నీ చూసేదంటే యూత్ మొత్తం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాల్లో ముఖ్యంగా యువకులు యువరక్తం మాట్లాడుతున్న విషయాలు ఏవైతున్నాయో వాటిని ట్రెండింగ్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీలాంటి సీనియర్లు కూర్చోబెట్టి మైకుల ముందు కూర్చోబెట్టి అంటే మీ ఫేస్ కనబడుతుంటే ఆ వార్త చూసేటువంటి పరిస్థితి కూడా ఉండలేదు. కనీసం మీరు ఎంత గొప్పగా చెప్పినా కూడా యువకులు ఆ విషయాన్ని వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బతకాలన్నా కూడా యువకుల్ని ముందు పెట్టుకొని యువ నాయకుల్ని ముందు పెట్టుకొని యువకులకు అవకాశాలు కల్పిస్తూ ప్రతి దాంట్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతే తప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఏ విధంగా అయితే 10 ఏళ్ల క్రితం ఎంత ఊపు మీద ఉన్నా ఆ ఊపు మీదకి రావాలంటే మాత్రం తప్పకుండా కేటీఆర్ చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఆయన పుల్లలు పెట్టి కేటీఆర్ను పక్క పెట్టియాలి, లేదంటే అసలు కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్తే కేసీఆర్ మళ్ళీ వచ్చేదంటే ఎవరు పట్టించుకోరు. అయిపోయింది.
అది పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోయింది. కాబట్టి దయచేసి సీనియర్లు అందరూ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు అయినా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సీనియర్లు అనే మా విషయం ఏదైతుందో ఆ సీనియర్లు కేవలం మీరు సీనియర్లు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దాం అనేది నిధులు ఎట్లా చేసుకుందాం, పార్టీని గెలిపించుకోవడం కోసం ఏం చేద్దాము, వేరే వేరే పథకాలకు సంబంధించిన విషయంలో, రూపకల్పన సంబంధించిన విషయంలో మీరు ప్లాన్లు వేయాలి తప్ప మేమే ముందుండి మేమే మైకులు పట్టుకొని మాట్లాడతామే. గ్రామాల్లోకి బహిరంగ సభలోకి మీకు మైకులు ఇచ్చేది మీరు మాట్లాడుతూ పండుకుంటారు జనాలు. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఒక తీర్మానం మల్లన్న నాయకులు కానీ వీళ్ళందరూ అంటే వేదికల మీద ఈరోజు పాలకుర్తి మీటింగ్ లో బహిరంగ సభ జరుగుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగుతున్నప్పుడు మల్లన్న మాట్లాడుతూ ఉంటే వేలాది మంది ఎందుకు కేకలేసారు? ఒక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చింటే జనం ఎందుకు ఉర్రు తరుగుతున్నారు? అదే సోనియా గాంధీ ఎందుకు ప్రచారం, సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే వచ్చిందానికన్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారంటే ఎందుకు జనాలు తరబడి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే దాదాపు ఈ విషయం బయటపడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు ఉన్న సీనియర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు రాజకీయాలలో మీరే వేదికల మీకు వచ్చి మీరే అతిథిలో కూర్చోవాలనే ఆలోచన నుండి బయటపడి యువకులకి అవకాశాలు ఇచ్చడానికి ప్రయత్నం చేయాలి, యువ నాయకుల్ని ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఉస్మానియా వేదికగా విద్యార్థి ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళను ముందు పెట్టి మళ్ళీ ఉద్యమాలకు, మళ్ళీ ప్రభుత్వాలకు సంబంధించిన విషయంలో, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయంలో మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అదే పని కేటీఆర్ చేస్తున్నాడు. కేటీఆర్ సంబంధించిన విషయంలో మీరు కూడా సైలెంట్ గా ఉండి ఆయన పని చేసుకొని ఇచ్చే విధంగా వదిలేసేది ఉంటే ఆయన మళ్ళా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ మళ్ళీ మీరు ఇట్లా పుల్లలు పెట్టుకుంటా మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తే, అసహనం వ్యక్తం చేస్తే ఏమవుతుంది? ఏం ఉండదు. 4 రోజులు అయితే మిమ్మల్ని పట్టించుకునే నాయకులు కూడా ఉండరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి, యువకులకు అవకాశాలు కల్పించాలి.